గుడ్ మార్నింగ్ ఇండియా. వీడియో అయితే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే మీకు కొన్ని విషయాలు అయితే చెప్పబోతున్నాను. వీడియో అయితే పూర్తిగా చూసేయండి. కోపంతో మాట్లాడితే గుణాన్ని కోల్పోతాం. అధికంగా మాట్లాడితే ప్రశాంతతని కోల్పోతాం. అనవసరంగా మాట్లాడితే అర్థాన్ని కోల్పోతాం. అహంకారంతో మాట్లాడితే ప్రేమను కోల్పోతారు. అబద్ధాలు మాట్లాడితే పేరును కోల్పోతారు. ఆలోచించి మాట్లాడితే ప్రత్యేకంగా జీవిస్తారు. ఇల్లు బాగుపడాలి అంటే బాధ్యత గల తండ్రి ఉండాలి. నిజమే కదా. తండ్రి బాధ్యతగా అయితే లేకపోతే ఆ ఇల్లు ఇంటిలోని వారంతా రోడ్డున పడతారు. అదే తండ్రి బాధ్యత సక్రమంగా నిర్వహిస్తే ఆ కుటుంబం ఎప్పుడూ వృద్ధిలో ఉంటుంది. అవునంటారా కాదంటారా? సమాజం బాగుపడాలి అంటే బాధ్యత గల నాయకులు ఉండాలి. ఇది ప్రతి ఒక్కరూ అనుభవించే ఉంటారు కదా. మనం బాగుపడాలి అంటే మన వెంట మంచి స్నేహితులు ఉండాలి. స్నేహితులు అనేవాళ్ళు మంచిగా ఉంటే మనం చెడు చేసినా మంచి చేసినా ఇది మంచి ఇది చెడు అని చెప్పే స్నేహితులు మాత్రమే ఉండాలి. మనం మంచి చేసినప్పుడు చప్పట్లు కొట్టి, చెడు చేసినప్పుడు కూడా చప్పట్లు కొట్టే స్నేహితులను ఎప్పుడూ దూరం పెట్టాలి. మంచి చేస్తే ఇది మంచి, చెడు చేస్తే ఇది చెడు అని ధైర్యంగా చెప్పగలిగే స్నేహితులు ఉండాలి. అలాంటి స్నేహితులను ఎంచుకొని మాత్రమే స్నేహం చేయాలి. ఈ వీడియో అయితే మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.